ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు వచ్చారు సార్. అలా ఆయన గురించి అందరూ తెలుసుకోండి, ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఏం మాట్లాడతారు, ఏదో దాన్ని ఏమంటారంటే పుకార్లేను వేరు, కానీ ఆయన ఏం మాట్లాడతారు అనేది ఫస్ట్ టైము మీ ద్వారా అందరికీ తెలిసింది సార్. అది ఒకటి ఏంటంటే ఫస్ట్ టెలివిజన్ మాధ్యమం అనేటువంటిది కొత్త. అప్పుడు ఇది 1995లో జరిగినటువంటి విషయం. ఇక్కడే మీకు కనబడిపోతూ ఉంటుంది. ఈ 1995లో ఏమైందంటే ఆగస్ట్ క్రైసిస్, ఆగస్ట్ సంక్షోభం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాళ్ళ ఎమ్మెల్యేలు ఈయన అధికారంలోంచి ఈయన తోసేస్తే అప్పుడు దెన్ ఆ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అక్టోబర్లోనే ఎప్పుడో ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఎన్టీ రామారావు గారు ఎవరిని గుర్తుపట్టరు, అబద్ధం అది. ఏంటంటే ఎన్టీ రామారావు గారు అందరినీ గుర్తుపట్టేస్తారు, జర్నలిస్టులు ఎవరిని గుర్తుపట్టరు. ఆయన ఏదో ఒకళ్ళిద్దరు, వెంకట్రావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నడిపల్లి సీతారామరాజు, ఇలాంటి కొంతమందిని తప్పించి. అసలు ఆయన ఎలా ఒప్పించారో మాకు అదే డౌట్ సార్. అసలు ఎలా ఒప్పించారు, మీరు ఏం చేశారు? కుట్ర చేశానండి, కుట్ర చేశాను. కుట్ర చేశాను అంటే లక్ష్మీపార్వతి గారు కూడా నాకు తెలియదు, తెలియదు. ఇందిరారెడ్డి వాళ్ళ దీంట్లో ఉండేవారు బృందంలో. ఇందిరారెడ్డి గారు అంతగా ఎన్టీ రామారావు గారి దగ్గర హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఇందిరారెడ్డి నాకు కొంచెం పరిచయం. ఆయన ఇప్పుడు సబితా హస్బెండ్ ఇందిరారెడ్డి గారు. అవునండి. ఆయన పట్టుకుని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. అంతకు ముందు జర్నలిస్ట్గా ఒక రిపోర్టర్గా ఉన్న పరిచయాలే తప్పించి చెప్పారు కదా ఆయన ఎవరిని గుర్తుపట్టరు. అవును. సరే వెళ్ళిన తర్వాత వెళ్ళి సార్ వచ్చారు, మాట్లాడు సార్ వస్తున్నారు అనగానే లేచి నిలబడి, పెద్ద ఆయన టవరింగ్ పర్సనాలిటీ. ఆయన చూడగానే ఫస్ట్ అంతకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చూడడం వేరు, ఒక రిపోర్టర్గా చూడడం వేరు, వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన మాట్లాడతాం. హ్యాడ్ టు బౌ డౌన్. నేను అలవాట్లేదు ఎవరికి కాళ్ళకి దండాలు పెట్టడం, ఇదంతా అలవాట్లేదు. పెద్దవాళ్ళకి గౌరవంగా దండం పెట్టుకోవడంలో తప్పు లేదు. నేను వంగి ఇలా చెప్పండి బ్రదర్, అక్కడికే సగం అయిపోతుంది మనకి. అంటే ఆయన ఇలా ధర్మపీఠం మీతోనే స్టార్ట్ చేయాలనేటువంటిది నా కోరిక. మీరే దాన్ని ఫస్ట్ ఎపిసోడ్ మీతో చేయాలనేటువంటిది నాకున్నటువంటి, మీ మనసులో ఉన్నటువంటి, అప్పటికి ఆయన చాలా లోపల ఉన్నటువంటి ఆవేదన, పదవిచ్యుతుడైపోయాడు, దాంట్లో బాధ, దాన్ని ఎక్కడైనా వ్యక్తం చేసుకోవాలి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు ఆయన. ఈనాడు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఒకవైపు మొగ్గు చూపారు, తన్ని ఏకాకించేస్తారు అనేటువంటి ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉంది ఆయనకి. అది నాకు డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజ్. అది దానివలన ఆయన ఒప్పుకున్నారని నేను అనుకుంటాను. అప్పటికే నేను ఏం చేశానంటే ఆయన్నే మొదట స్టార్ట్ చేయాలనేటువంటిది కరెక్టే, కానీ అప్పటికి నేను ఆల్రెడీ క్యాన్ చేస్తాను. నేను రేణుకా చౌదరి గారు చేశాను, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేశాను, తర్వాత 3-4 ఎపిసోడ్స్ చేశాను, నాదెళ్ల భాస్కరరావు గారు చేశాను. టెలికాస్ట్ చేయలేదు, క్యాన్ చేసుకుని పెట్టుకున్నాను, ఎపిసోడ్స్ చేసుకుని పెట్టుకున్నాను. అప్పుడో అక్టోబర్లోనే ఎప్పుడో చేసినట్టున్నాను, సెప్టెంబర్ అక్టోబర్లో. అప్పుడే ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఫ్రెష్గా ఆయన అన్నీ ఉన్నప్పుడు అన్ని రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాము. అయితే దాన్ని టెలికాస్టింగ్ మాత్రం సంక్రాంతికి చేసాం, ప్లాన్ చేసాం. 96 సంక్రాంతికి టెలికాస్ట్ చేసాం. ఫస్ట్ ఎపిసోడ్ ఆయన ధర్మపీఠంలో. మీరు ఆ చిన్న క్లిప్ ఇస్తాను చూడండి, దాంట్లో తెలుస్తుంది మీకు. ఇది జరిగినటువంటి. అంటే ముందు ఏమైనా డిస్కషన్ చేసుకున్నారు సార్, అంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది? అన్న రామారావు గారితో డిస్కషన్ ఏంటంటే, ఎన్టీఆర్ ఈజ్ నెవర్ ఆన్ టు డిస్కషన్. చెప్పింది వినడము అంతా ఐ డోంట్ థింక్ దట్ ఆ స్థాయి కూడా లేదు. అంటే ఒక్కటి ఏంటంటే అడుగుతారు, ఏంటి జెమినీ టీవీ ఎవరిది, ఎవరు దీంట్లో జెమినీ అంటే వాసన్ కదా, వాసన్ అది స్టూడియో, జెమినీ స్టూడియోస్ అంటే వాసన్ అని అన్నాడు. అంటే లేండి వాసన్ గారి దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నారు అని చెప్పి కిరణ్ వాళ్ళ బ్రదర్స్ గురించి కొంచెం ఎల్వి ప్రసాద్ గారి మనవాళ్లే వాళ్ళు కూడా అని చెప్పి పరిచయం చేసి, వాళ్ళు లేరు, కిరణ్కి స్టూడియో దగ్గర పరిచయం చేశారు. ఓ మీరు నిర్వహిస్తున్నారా జెమినీ టీవీ అని అన్నారు. అక్కడే స్టూడియో బయట భాగ్యనగర్ స్టూడియోస్,
ఇప్పుడు భాగ్యనగర్ స్టూడియోస్ మూతపడిపోయింది, ఇప్పుడు చాలా కాలం అయింది, అప్పుడు కూడా మూతపడిపోయి ఉంది. ఒక ఫ్లోర్ మాత్రం ఈ షూటింగ్స్ కోసం తీసుకున్నాం. ఓకే. అక్కడ అన్ని షూటింగ్స్ జరిగాయి జెమినీలో. అప్పుడే ఛానల్లో ఎట్లా అనేటువంటి స్టార్ట్ అయినటువంటి కొత్తలో అన్నమాట. అవునండి. సో రామారావు గారిని స్టూడియోకి తీసుకురావాలి. ఆయన ఇక్కడ కూర్చొని నా ఇంట్లో నేను మాట్లాడతాను, నువ్వు కెమెరా తీసుకొచ్చేది అది కాదు. ఇది నలుగురు సెటప్ అంతా ఉంది. సెటప్, దాంట్లో జర్నలిస్టులు, మిగతా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నించాలి. వాళ్ళు ప్రశ్నించాలి, ఆయన జవాబు చెప్పాలి. ఓకే. ఇది విషయం. సో అది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని ఆయనతోటి ప్రారంభించాలి. కాబట్టి ఆయన ఏంటంటే సరే చాలా విషయాలు ఆయన్ని స్టూడియో దాకా తీసుకురావటం. తీసుకొచ్చారు సార్? ఆయన వచ్చేసారా? లేదు, నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఆ రోజు ఏంటంటే షూటింగ్ ఉన్న రోజు తీసుకురావాలి ఆయన ఇంటి దగ్గర నుంచి. రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో ఉండేవారు ఆయన. ఓకే. లక్ష్మీపార్తి గారు కూడా అక్కడే ఉండేవారు. వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆయన తీసుకురావడం అంటే సరే నేను కారు తీసుకురావడం, నా దగ్గర అంబాసిడర్ కారు ఉండేది, స్టూడియో కారు. ఆ అంబాసిడర్ కారులో తీసుకురావడం బాగుంటుందా లేదా అని ఆయన దగ్గర మారుతి 800 కారు. 800 కారు ఆయనకి చాలా ఇష్టమైన కారు అది. లక్ష్మణ్ డ్రైవరు, ఆయన ఆ రోజు రాలేదు. సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి సినిమా పెద్ద ఆయన ఉన్నారు, ప్రసాద్ గారు అని. ఆయన డ్రైవ్ చేస్తూ నేను లక్ష్మీపార్తి గారు వెనక్కి కూర్చున్నాం, రామారావు గారు ముందు సీట్లో కూర్చున్నారు. నువ్వు కూర్చొని అక్కడ నుంచి రోడ్ నెంబర్ 13 ఉంటుంది. అప్పట్లో ఇంత వ్యవహారం లేదు, ట్రాఫిక్ ఉండదు. కొండల గుట్టల్లోంచి రావాలి భాగ్యనగర్ స్టూడియోస్కి. వచ్చింది రా, దారిలో పెన్ అన్నాడు, ఇలా అన్నాడు. అనగానే నేను మామూలుగా రెనాల్డ్ బాల్ పాయింట్ పెన్ వాడుకునేవాడిని. ఓకే. జేబులో నుంచి అదే తీసాను, బ్లాక్ ఇంక్ పెన్ అది. మామూలుగా నేను ఎప్పుడు బ్లాక్ ఇంక్ ఎక్కువ వాడతాను. సరే అని ఇచ్చాను. నాకేం తెలుసు ఆయన బ్లాక్ ఇంక్ వాడరు అనేటువంటి స్క్రిప్టింగ్ ప్యాడ్ కూడా ఇచ్చాను. అది చూసుకొని రాసి బ్లాక్ ఇంక్ అని వెనక్కి ఇచ్చేశారు. ఓ ఈయన వాడరేమో అని అప్పుడు అనుకుని, మళ్ళీ ఆయన ఏం అడగలేదు, వేరే విషయాలు అడుగుతున్నారు. దారి పొడుగున మాట్లాడుతుంటే లక్ష్మీపార్తి అన్నారు, చూడండి పొద్దున మందులు సరిగ్గా వేసుకోలేదు, గొంతంతా ముద్దబొత్తగా వస్తుంది, మాట స్పష్టంగా లేదు, ఇదని కొంచెం గట్టిగా తిన్నారు. ఏదో కొంచెం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఇట్లా ముందుకెళ్తూ చాలా క్వశ్చన్స్ అడిగారు. అప్పుడే అమ్మవారు సినిమా రిలీజ్ అయింది. ఎంఎస్ రెడ్డి గారిది. పక్కనే భాగ్యనగర్ స్టూడియోస్కి వెళ్ళి దారిలోని కోడి రామకృష్ణ డైరెక్టర్ అనుకుంటున్నాను. అమ్మవారు సినిమాది ఇది ఎంఎస్ రెడ్డి గారిది అంటే మేమే ఇచ్చాము అని చెప్పారు. ఇచ్చాడు ఆయన. ఎంఎస్ రెడ్డి గారి ఆ స్టూడియో అన్ని అలర్ట్ చేసింది ఆయనే. ఆ పక్కన రాఘవేంద్రరావు గారికి, ఆ తర్వాత ఎంఎస్ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ గారికి, వీళ్ళందరికీ కూడా స్టూడియోస్కి స్థలం అలాట్ చేస్తుంది రామారావు గారు, ఎన్టీ రామారావు. సో ఆయన చెప్పారు ఎలా ఆడుతుంది సినిమా అని అడిగారు. నాకు పెద్దగా తెలీదు ఆ సినిమా ఎలా ఆడుతుంది, క్లిక్ అయింది, హిట్ అయింది అనే టాక్ అయితే వచ్చింది. నేను అప్పుడు సినిమా కూడా చూడలేదు. కానీ మంచి టాక్ వచ్చిందండి, బాగుతుందని చెప్పారు. కానీ నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత భాగ్యనగర్ స్టూడియోస్ అక్కడ చాలాసేపు కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన ఏంటంటే స్టూడియోలోకి ఎంటర్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లోంచి. ఇక్కడ అందరూ ఉంటారు, ఇదంతా సపోజ్ మేమందరం ఇక్కడ కూర్చుంటాం, ఆయన వెనకాల నుంచి రావాలి, వచ్చి ఆ సీట్లో కూర్చోవాలి. ఆయనకి ఎవరు చెప్పాలి, మీరు వెనక నుంచి రావాలండి అని అంటే, ఏంటి మేము వెనక నుంచి ఎందుకు రావాలి, ఇక్కడి నుంచి వస్తారండి అంటారు. ఇంకా గబక్కడి ఉంటాడు. అందులో ఆయన చండశాసనుడు. ఏంటంటే అప్పటికే 35 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో అసలు కెమెరా ఎక్కడ పెట్టాలి, ఆయనే డైరెక్టర్ కదా, ఆయనే అన్ని మొత్తం. ఆయనకి ఏం చెప్తాం మనం, సరే అని చెప్పి నా వయసు కూడా ఇప్పుడంటే నాకు 60 ఏళ్ళు దాటింది, కానీ హార్డ్లీ 35 ఇయర్స్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నా వయస్సు. ఏం డైరెక్ట్ చేస్తావు ఆయన నువ్వు అది. సరే ఆయన వచ్చేసి కూర్చున్నారు. ఆయన అంతే ఆ ధర్మపీఠం మీద కూర్చున్నారు.
డైరెక్ట్ గా వచ్చి కూర్చో మీ కూర్చున్నారు. కాన్సెప్ట్ ఏమో లోపలికి అది కూర్చొని మళ్ళీ పెన్ అడిగారు. క్లిప్పింగ్ ప్యాడ్ ఆయన దగ్గరే ఉండిపోయింది. పెన్ అడిగారు. మళ్ళీ అందరి సెట్లో ఎవరి దగ్గర పెన్ లేదు. మళ్ళీ నా దగ్గరే ఉంది పెన్. సరే అని నేను సార్ ఇది బ్లాక్ ఇంక్ మరి వాడతాను ఏం మాట్లాడుకోవడం తీసుకున్నారు. దాంతోనే రాసుకున్నారు. చేసుకుని తన దగ్గరే పెట్టుకున్నారు. వేరే కథ తర్వాత చెప్తాను. ఇది ఆయన ఏదైనా వస్తువు తీసుకున్న తర్వాత ఆయన వాడిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వరు ఆయన. ఓకే ఆ విషయం చెప్పారు నాకు. మనం కథలుగా వింటూ ఉంటాం. రామారావు గారు స్టూడియోలోకి వచ్చిన తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన వాడిన బట్టలు కానీ లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఆయన. ఇవన్నీ వినడమే కదా. అంటే సెంటిమెంట్ ఏమో అది తెలియదు మనకి. అంటే దాని గురించి వాల్యూ గురించి కాదు, నాకు తెలిసినంత వరకు సెంటిమెంట్. సరే అయిన తర్వాత మళ్ళీ పెన్ను తీసుకున్నారు. అయిన తర్వాత ఒక్కసారి లైట్స్ బ్రదర్ అన్నాడు. లైట్స్ అన్ని ఆన్ చేసాను. అయిన తర్వాత ఆ లైట్స్ అన్నాను. అది మొత్తం లైట్స్ ఉన్నాయి. అప్పటికి అంతకు ముందు రోజు రాత్రి 1:30 వరకు దాని మీద వర్క్ చేసాం. ఓకే, మరి ఎందుకంటే పెద్ద కదా, పెద్ద అయినా కోపం వస్తే రిజర్వేషన్ అంటే మన లైఫ్ లాంగ్ బ్యాండ్ మనం. సో భయం ఉంటుంది కదా కొంచెం. పెద్ద అయినా 4 కెమెరాలు పెట్టాం. సార్ ఇది వ్యూవర్స్ కెమెరా, ఇది మీ కెమెరా, ఇది ఈ కెమెరా, అన్ని ఎక్స్ప్లెయిన్ అంబియన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చూస్తే లైట్స్ అన్ని ఆన్ చేశారు. చేసుకుంటాను బ్రదర్ అన్నాను. అనగానే అప్పుడు అమ్మయ్య అనుకున్నా. లోపల అనుకొని ఈ లోపల ఆయన రాసుకుంటున్నారు. అక్కడ పరిగెత్తి అప్పుడు సిగరెట్ లాగేవాడిని భారత్లో. బయటికి వెళ్ళి సిగరెట్ ఆగి అమ్మ అన్నాడు. ఒక టెన్షన్ రిలీవ్ అయిపోయి లోపలికి వచ్చి క్వశ్చన్ స్టార్ట్ చేశాను. ఎక్కడ తొత్తుపాటు లేకుండా ఏ క్వశ్చన్కి కూడా అభ్యంతర పెట్టకుండా ఓకే చాలా ఎక్సలెంట్గా. అంటే నాకు ధర్మపీఠంలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. చాలా బ్యాడ్ అంటే ప్రతి వాళ్ళు ప్రతి ప్రశ్నకి అదే రకంగా అదే పద్ధతిలో బిహేవియరల్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. వాళ్ళ ముఖ కవలికలే కాదు, కొంచెం హర్ట్ అవుతారు, కోపాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆయన ఎక్కడ తొత్తుపాటు లేకుండా ఏ దానికి కూడా నేను జవాబు చెప్పనని కానీ లేకపోతే ఇబ్బంది పడ్డం కానీ ఏమీ లేదు. చాలా స్పష్టంగా చాలా యూ కెన్ సీ దట్ ఐ రికార్డెడ్ ఆల్మోస్ట్ అబౌట్ 1.5 hours. 1.5 hours మనం కనిపించేది ఒక 20-25 minutes మాత్రమే. రెండో ఎపిసోడ్ వేరే చోట కూడా చేశాను, తర్వాత టెలికాస్ట్ చేశాను. బట్ ఫస్ట్ ఎపిసోడ్ వాజ్ సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. అప్పుడు రికార్డ్ చేసినప్పుడు మీకు అనిపించిందంటే అంత ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత బాగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటే అంత ఎక్స్పెక్ట్ చేశారు. తెలిసిపోతుంది మనకి ఇది తిరుగులేనటువంటి పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం. ఇంకా ఇది తిరుగులేదు దీనికి. ఎందుకంటే ఎన్టీ రామారావు తన మనోవేదన మొత్తం బాధంతా వెళ్ళగక్కినటువంటి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ అదే. తర్వాత ఒకరిద్దరు ఇంటర్వ్యూలు చేశారు, అది కూడా మన వాళ్ళు చేశారు కానీ బట్ దిస్ ఇస్ ద లాస్ట్ షో ఆఫ్ ఎన్టీఆర్. ధర్మపీఠం ఇస్ ద లాస్ట్ షో. వచ్చి ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా, ఆవేదనే కాదు చాలా విషయాలు చెప్పారు ఆయన. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఇలా ప్రతి దాని గురించి కూడా ఆయన ఉన్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి ఆలోచన విధానాన్ని చాలా చక్కగా చెప్పారు.